చదవండి. ॐ हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते मां कस्मै देवाय हविषा विधेम. ఉత్తమం. కరెక్ట్ చదివారు మీరు ఇక్కడ. ఎందుకు తాతాదధ నా ఉత్తమం. యా చదవండి. ఇంకోసారి చదవాలా? ఇంకో మీరు వేరే ఇంకా ఎవరైనా నాగలక్ష్మి గారు రెడీగా ఉన్నారా? ఉన్నానమ్మా. చదవండి. ఓ हिरण्यगर्भात् समवर्तताग्रे भूतस्य जातः पतिरेकमासीत् सदाधार पृथ्वीं द्यामुते मां कस्मै देवाय हविषा विधेम. కొంచెం అక్కడక్కడ తప్పులు వచ్చాయి, మళ్ళీ ఒకసారి చదువుతారా? చదవండి. ఓం हिरण्यगर्भ क्षम्यताम्. ఓం हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते मां सदाधार पृथिवीं द्यामुते मां कस्मै देवाय हविषा विधेम. ఉత్తమం ఉత్తమం, చాలా చక్కగా చదివిండ్రు. నేను పెన్ను పట్టుకొని కూర్చున్నా, ఏమైనా మిస్టేక్స్ వస్తే అండర్లైన్ చేద్దామని, ఒకటి దొరకలేదు. గుడ్. పుష్ప గారు చదువుతారా? చదువుతాను మేడం. हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीं द्यामुते मां कस्मै देवाय हविषा विधेम. हविषा विधेम. ఉత్తమం ఉత్తమం, చాలా చక్కగా చదివారు. యా, సో చెప్పుకుందామా దీని అర్థం ఒకటి చెప్పేసుకొని. హిరణ్య గర్భ. హిరణ్య అంటే ఏంటండి? హిరణ్యము అంటున్నాం. హిరణ్యం బంగారం. బంగారం. బంగారం ఎలా ఉంటది? అది ప్రకాశవంతంగా చాలా ఇట్లా బ్రైట్ గా మనకి కళ్ళకి కనిపించేలాగా అట్లా బాగుంటుంది కదా. సో ప్రకాశం, ఎల్లో కలర్ అంతా కూడా ప్రకాశం కదా. అవునా? స్వప్రకాశం. స్వప్రకాశం. స్వప్రకాశము భగవంతునికి తప్ప ఇంకెవరికి లేదండి. స్వప్రకాశం అతనే కదా. గర్భ, గర్భములో ధరించిన వాడు ఎవరు? అందరినీ గర్భములో ధరించిన వాడెవరు? సొంతగా ప్రకాశం ఉన్నది అది భగవంతుడికి. అర్థమైందా? మీరు ఇందాక స్వప్రకాశం అన్నారే, అదెవరికి? అతనికి ఒక్కడికే ఉంటది. ఆయన ఒక్కడే స్వప్రకాశకుడు. మనమంతా డిపెండ్ అయి ఉన్నాము ఒక శక్తి ద్వారా. అవునా? ఆ శక్తి మనలో శక్తిని ప్రసారిస్తేనే ప్రకాశవంతం అవుతాం, లేదంటే జీరో. అవునా? సూర్యుడిలో ప్రకాశము ఆయనకి సొంతగా ఆయనకే రాలేదు కదా, అతనిలో ఎవరో నింపారు. అవునా? సో ప్రకాశిస్తున్నటువంటి స్వప్రకాశ స్వరూపుడు, ప్రకాశించుచున్న సూర్య చంద్రాదులను ఉత్పన్నము చేసి ధరించువాడు. అర్థమైందా? హిరణ్య గర్భ అంటే ఏంటి? గర్భమునందు ధరించేవాడు. ఎవరిని? సూర్య చంద్రాదులను. ఎందుకు వీటిని తీసుకున్నారు అంటే దగదగ దగదగ మండేటువంటి ఆ గోళం ఏదైతే ఉందో దాన్ని కూడా అతనే ఉంచుకున్నాడనమాట. దానికి ప్రకాశం. అర్థమైందా? అంటే కడుపులో ధారణ చేసినటువంటి వాడు, ఉత్పన్నము చేసినటువంటి వాడు. ఆ మండే పదార్థాన్ని మన కడుపులో పెట్టుకుంటామా?
లేదు కదా, అంత శక్తి ఉందా మన దగ్గర? పెట్టుకునే శక్తి మనకు లేదు. లేదు, కానీ అతనికి ఉంది ఉంటే అది. పెట్టుకునే వాళ్ళం. ఆ సో అప్పుడు మనం అదే అయిపోయే వాళ్ళం కదా. సో అదనమాట, అది లేదు మన దగ్గర కదా. ఎంత ఆశ చూడండి. ఆ, అదే. సో హిరణ్య గర్భ అంటే అది హిరణ్యమని ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది అంటే, అది మెరవాలి అంటే ఏం చేస్తారండి? మంటలో, అగ్గిలో వేస్తారు దాన్ని. అవునా? అగ్నిలో వేస్తారా లేదా? బంగారాన్ని ఎక్కడ వేస్తారండి అది మెరవాలి మంచిగా అంటే? అగ్నిలో కాలుస్తాం. కదా, అవునా? ఉమ్, అగ్నిలో వేసి ఉమ్. కాలుస్తారు. సో కాబట్టి అది ప్రకాశాన్ని పుంజుకుంటుంది. అట్లాగే అలాంటి దాన్ని అందుకని హిరణ్య గర్భ అన్నారు. అర్థమైందా? సో గర్భమునందు ధరించినటువంటి వాడు ఆ హిరణ్యం ఏదే మరి అది మెరవాలి అంటే ఏం కావాలి? అగ్ని కావాలి. ఆ అగ్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఏవవి? సూర్యుడు, చంద్రుడు. అవునా? ఉత్పన్నము చేసి ధరించువాడు అంటే ఏంటి? వాటిని తను గర్భము నుంచి వచ్చినట్టుగా చెప్పారు ఇక్కడ. అర్థమైందా? అంటే అసలు అక్కడ శరీరమే లేదు భగవంతునికి అంటున్నాం, మరి గర్భధారణ ఎక్కడ వచ్చిందండి? అవునా? అంటే తను మోస్తున్నాడు, అతని ద్వారానే అది ఉత్పన్నమయ్యింది అని అర్థం అక్కడ. అంటే అంతటి శక్తిని అతనే ఉత్పన్నం చేసిండు. అర్థమైందా? ఉత్పన్నం చెయ్యాలి అంటే తనలో ఆ శక్తి కావాలి. అవునా? అర్థమైందా? తర్వాత భూతస్య ఉత్పన్నమై ఉన్నటువంటి సమస్త జగత్తు. భూత, భూత అంటే ఏంటి ఇక్కడ? భూ అనేది ధాతువు కదా, సత్తాయం. సత్తా అంటే ఏంటి? అదే అస్తిత్వం ఉన్నటువంటిది. ఓకే, అస్తిత్వం దేనికి ఉంది మరి? సమస్త జగత్తు. అవునా? వచ్చిందా? ఉమ్? తర్వాత జాతః. జాతః అంటే ఏంటి? ప్రసిద్ధము, జన్మించినటువంటిది అనే అర్థాలు. ఉమ్? తర్వాత పతిహి. పతిహి అంటే మనం ఇందాకే నేర్చుకున్నాం కథలలో, స్టోరీలో కదా. సో పతిహి అనే శబ్దం వచ్చింది కదా. ఏమొచ్చింది అది? పతి అంటే, పతి అంటే ఏంటండి? గణపతి అంటాం, గణాలకి అధిపతి. అవునా? భూపతి అంటాం, భూమికి అధిపతి. అవునా? అర్థమవుతుందా? పతి, గృహపతి. మన ఇంట్లో ఉండే మన భర్తని ఏమంటాము? పతి అంటాం. అక్కడ ఆయన ఏంటి? గృహానికి పతి. సో గృహపతి. అవునా? సో గృహం అంటే ఎవరు? భార్య. గృహం అంటే భార్య, భార్య అంటే గృహం. అర్థమైందా? సో గృహము ఇది ఒక ఇల్లు అని చెప్పాలి అంటే భార్య ఉంటేనే అది ఇల్లు. అర్థమైందా? అక్కడ భార్య ఉంది అంటే ఇల్లు, ఇల్లు ఉంది అంటే భార్య ఉంది అక్కడ అని అర్థం. ఓకే. సో అంటే ఇంట్లో సవ్యంగా అన్ని ఎలా ఉండాలో అలాగా చూసుకునేది తనే. అర్థమైందా? పద్ధతిగా అందరినీ పెంచడము కానీ చూడడము కానీ అన్నీ చేసేది తనే. అందుకని ఏమంటారు? గృహిణి గృహముచ్యతే అంటారు. అంటే ఏంటి? గృహిణి అనేది ఎవరైతే ఉన్నారే వాళ్ళే గృహము. గృహం ఉచ్యతే. ఉచ్యతే అంటే అంటారు. ఆమెను ఎలా అంటారు? గృహము అంటారు. ఆమె ఉంటేనే అది గృహం. ఆమె ఉంది అంటే గృహం ఉంది అని అర్థం. తను ఎక్కడుంటే అక్కడ మనకి గృహం, ఇల్లు ఉన్నది అని అర్థం. అర్థమైందా? సో ఏమీ లేకపోయినా తనొక్కతుంటే చాలు, అన్నీ ఉన్నట్టే మనకి. అది అర్థమండి. సో మన వాళ్ళందరూ వింటున్నారో? ఓకే. సో పతి వింటున్నాం స్వామి. మేడం. కాదు కాదు, మన ఇంట్లో వాళ్ళు వింటున్నారా అంటున్నాను. ఏకహ, ఒక్కడే కదా. సో మన శక్తిని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా అని. కదా, చేసుకుంటారండి ఖచ్చితంగా. ఉమ్? సో అదే. ఆ, తర్వాత అరే చేతన స్వరూపుడై. అవునా? చేతన స్వరూపుడై, స్వరూపుడునై ఆసీత్ ఉండెను. ఎవరుండేనంట? ఉమ్?
చేతన స్వరూపుడై ఉండెను. ఇప్పుడు లేడా? ఎవరుండే మరి? ఉమ్? వింటున్నారా? అదేంటి స్వప్రకాశ స్వరూపుడు, ప్రకాశించుచున్నటువంటి సూర్యచంద్రాదులను ఉత్పన్నం చేసిన వాడు. తర్వాత భూతస్య ఉత్పన్నమైనటువంటి ఈ సమస్త జగత్తుకు పతి స్వామి అయినటువంటి ఏకైక ఏకహ ఒక్కడే చేతన స్వరూపుడునై ఉండెను. ఉండెను కాదు, ఆసీత్ అంటే ఇక్కడ మనకు తెలుగు మనకి ఇక్కడ మన లౌకికంలో ఉండెను అని చెప్పుకుంటాం, కానీ ఇది ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు లేడా మరి? ఉన్నాడు కదా. భగవంతుడు ఎల్లవేళలా ఎల్ల కాలంలో ఉండేవాడు. ఉండేవాడు అంటే ఏంటి? ఎప్పటికీ ఉంటాడు. అతన్ని ఎప్పటికీ ఉంటుంది. ఆ ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు ఆయన. ఉండేను అని ఇక్కడ మనం తీసుకోవద్దు. దీన్ని ఎలా తీసుకోవాలి? స్వరూపుడై ఉన్నాడు అని తీసుకోవాలి. ఈ ఆసీత్ అనేది లౌకికములో మన అర్థాలు వేరు, కానీ వేదములో అర్థాలు ఏంటండి? వర్తమానం, అంతా వర్తమానమే. అర్థమైందా? అగ్రే సమస్త జగత్తుత్పత్తికి పూర్వము సమవర్తత విద్యమానమై ఉంటాడు. ఏంటి? పూర్వము ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు. సహ అతడే ఇమాం మమ్ములను, ఈ పృథివీం, ఇమాం అంటే మమ్ములను. మరి మమ్ముల్ని ఎవరు? ఇక్కడ పృథివీని ఇక్కడ రిఫర్ చేస్తున్నారు, అవునా? సో పృథివీలో ఉన్నది ఎవరు? మనమే, అవునా? మనతో పాటు జీవ జంతువులన్నీ కూడా ఉన్నాయి, అవునా? సో పృథివీని అంటే భూమిని, భూమిలో ఉన్నటువంటి పదార్థాలను అన్నింటినీ కదా. ఉత, ఉత అంటే ఏంటి? మరియు. ఉత అంటే మరియు. మనకి సంస్కృతం అదేంటి, మన అన్నిట్లో ఉత అని వస్తుంది, అవునా? అంటే మరియు అని అర్థం. ద్యాం, ద్యాం అంటే ఏంటి? సూర్యాదులను. ద్యౌ పృథివీ అంటామా? ద్యౌలను అంటే రెండింటిని. ఆ రెండేంటివి అవి? సూర్యుడు, తర్వాత చంద్రుడు, అక్కడ చెప్పుకున్నాం ద్యాం, అవునా? సో ఇక్కడ ద్యౌ అంటే ఏంటి? సూర్యుడు, తర్వాత పైన ఆకాశము, తర్వాత భూమి, రెండు వస్తాయి. ఇక్కడ ద్యాం అంటున్నాం అంటే ఆ రెండింటిని, పైన ఉండే రెండింటిని. ఆ రెండేంటివి? సూర్యుడు చంద్రుడు. సూర్యచంద్రుడు. తర్వాత ఇక్కడ మనం ద్యాం అంటే ఏంటి? ఆం ప్రత్యయం ఎక్కడ వస్తుంది? బహువచనంలో. అర్థమైందా? ఎక్కడ వస్తుంది? బహువచనంలో, షష్ఠీ బహువచనంలో, అవునా? సో మరి ఇక్కడ ద్యాం అనేది దేంట్లో ఉన్నది? ప్రథమాలో, ద్వితీయ విభక్తిలో ఉందన్నమాట. సో ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. అర్థమైందా? సో మనం అది కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. ద్యాం, ద్యాం. ఓకే. ద్యాం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. సూర్యాదులను, సూర్యుడు మళ్ళీ మొదలగు వాటిని అన్నమాట అక్కడ. సో సూర్యాదులను. దాధార అంటే ఏంటిది? ధరించి ఉన్నాడు. మే, మా, కస్మై, మే అంటే మాకు. సో కస్మై, మే అంటే మాకు అన్నమాట అక్కడ. కస్మై అంటే ఏంటండి? క్వశ్చన్ అది, అవునా? కస్మై ఏమని చెప్తున్నాము? తస్మై నమః, గురవే నమః అంటున్నామా? సో గురవే నమః, కస్మై నమః. ఎవరి చతుర్థి. కొరకైతే ఎవరి కొరకు అంటే సుఖస్వరూపుడైనటువంటి అతను ఆయన ఎవరి కోసం చేస్తున్నాడు కదా. ఎవరి కొరకు? దేవాయ. ఎవరి కొరకు అంటే ఏంటి ఇక్కడ? మాకు అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. మే అంటే మాకు అని చెప్పుకున్నాం, అవునా? కస్మై ఎవరైతే అన్నమాట ఇక్కడ. కస్మై అంటే ఏంటి? ఎవరి కోసం అయితే, ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కస్మై దేవాయ. దేవాయ ఏ దేవునికైతే ఏవైతే ఇవన్నీ ప్రసాదిస్తున్నాడో, ఆ సుఖస్వరూపుడైనటువంటి ఎవరైతే ఉన్నారో అతనికి, దేవాయ శుద్ధ పరమాత్ముని కొరకు. అర్థమవుతుందా? దేవాయ పరమాత్ముని కొరకు హవిష. హవిష అంటే ఏంటి? హవిస్సులు అంటాం మనం. హవిస్సులు అంటే ఏంటండి? హవిస్సులు అంటే హోమద్రవ్యాలు అన్నమాట. ఓకే.
హోమద్రవ్యాలు. ఇక్కడ హవిష అంటున్నాం, చేత అని చెప్తున్నాం ఇక్కడ తృతీయ విభక్తి. అవునా? సో హవిస్సుల చేత అంటే ఏంటి? ఏదైతే చెయ్యదగినటువంటిది ఉన్నదో వాటి చేత, అర్థమైందా? స్వీకరింపదగిన యోగాభ్యాసము చేత, అతి ప్రేమ చేత విధేమా, విశిష్టమైన భక్తిని నేను చేస్తున్నాను. అర్థమైందా? ఉమ్? కస్మై అంటే ఏం తీసుకుంటారు అక్కడ? కస్మై క్వశ్చన్ కదా. సో ఎవరైతే, ఎవరున్నారు అక్కడ? ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరున్నారు? భగవంతుడు. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ కొరకు నేను ఏం చేస్తున్నాను? హవిష, వాటి చేత. వేటి చేత? హవిష, హవిస్సుల చేత. హవిస్సులు అంటే ఏంటి? శరీరానికి హవిస్సులు ఏంటివి? మంచి ఆరోగ్యం తీసుకోవడము, తర్వాత శరీరానికి వ్యాయామము చేత. అర్థమవుతుందా? స్వీకరింపదగిన యోగాభ్యాసము చేత అంటే, స్వీకరింపదగిన అంటే ఏంటి? ఏదైతే పదార్థాలను స్వీకరిస్తామో వాటి చేత, తర్వాత యోగాభ్యాసము చేత, ఈ అష్టాంగ యోగము చేత, అతి ప్రేమ చేత. అంటే ఇప్పుడు శరీరం బాగుంది, సో అప్పుడు నేను ప్రేమను చూపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం చేయాలన్నా శరీరం కావాలి నాకు, అవునా? సో కాబట్టి ఆ హవిస్స అంటే ఏంటి? హవిష, దాని చేత. ఏ దాని చేత? మంచి శరీర దృఢ నిర్మాణం చేసుకున్న తర్వాత దాని ద్వారా నేను ప్రేమను చూపించే ప్రేమ చేత విధేమ, విధేమ మేమందరము విశిష్టమైన భక్తిని చేస్తున్నాము, భక్తిని కలిగి ఉన్నాము. సలుపుతున్నాము అంటే ఏంటి? భక్తిని చేస్తున్నాం అక్కడ. అర్థమైందా? అంటే భక్తిపూర్వకంగా నిన్ను ప్రార్థిస్తున్నాము అని అర్థం అక్కడ. ఉమ్? సరే, ఇక్కడ భావార్థంలో ఏమంటున్నారు? స్వప్రకాశ స్వరూపుడు, ప్రకాశించుచున్నటువంటి సూర్య చంద్రాదులను ఉత్పన్నము చేసి ధరించువాడును, ఉత్పన్నమై ఉన్న సమస్త జగత్తునకు ప్రసిద్ధ స్వామియు ఒక్కడే చేతన స్వరూపుడునై ఉండెను. ఉండెను కాదు, ఉన్నాడు, ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. సమస్త జగత్తుత్పత్తికి పూర్వము విద్యమానము, ఇప్పుడు కూడా ఉన్నాడు. అతడే ఈ భూమిని మరియు సూర్య చంద్రాదులను ధరించి ఉన్నాడు. ధారణ పోషణ, ధరణ, ధ్రి అనే ధాతువుకి ఏంటండి? ధారణ పోషణ. ధారణ పోషణ, డుదాయి దానే అంటాము. తర్వాత డుదాయి ధారణ, డుధాయి, డుధాయి ధారణ పోషణ యోహో, అవునా? సో ధరించి ఉన్నాడు, సో పోషిస్తూ ఉన్నాడు, వాటికి కావలసినటువంటి శక్తులను ఇస్తూ ఉన్నాడు. మేము ఆ సుఖస్వరూపుడైనటువంటి శుద్ధ పరమాత్ముని కొరకు ఏం చేస్తాము? స్వీకరించదగినటువంటి యోగాభ్యాసము చేత. ఏం స్వీకరించాలి ఇక్కడ అసలు? ఆ సుఖస్వరూపుడైన శుద్ధ పరమాత్మ ఏదైతే ఉన్నాడో అతను మనకిచ్చినటువంటి శక్తి ద్వారా యోగాభ్యాసము చేస్తూ, ఈ జీవితము ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా మనము యోగాభ్యాసం చేస్తూ, దాని ద్వారా మనము తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాము? అతని మీద ప్రేమను చూపిస్తున్నాము. అర్థమైందా? అతనే ఇచ్చిన దాన్ని మనం తీసుకొని మనము మళ్ళీ సరిగ్గా మన శక్తులను పెంచుకొని, ఇచ్చిన దాన్ని పోకుండా ఉంచుకొని కదా, యోగాభ్యాసం ద్వారా అది ఎప్పటికీ అలాగే ఉండేలాగా చేసుకొని, దాని ద్వారా ఆ ఇచ్చిన వ్యక్తికి మనము ఏం చేస్తున్నాము? రుణపడి ఉంటున్నాము. భక్తితో మనము పిలుచుకుంటున్నాము, భక్తిని చూపిస్తున్నాము, ఆయన పైన ఉన్న గౌరవాన్ని మనము చూపిస్తున్నాము. ఏ విధంగా? ఆయన చెప్పినటువంటి నడవడిలో నడుస్తూ ఏదైతే చెప్పాడో ఆ విధంగా మనం ఉంటూ అతని భక్తిని మనము చూపిస్తున్నాం అన్నమాట. అర్థమైందా? ఓకే అండి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. నమస్తే.